రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గతంలో ఒక వీడియోలో, ఒక రోజు 2 రోజుల క్రితం వచ్చిన వీడియోలో దురంధర్ సెంచురీ కొట్టాడని ఒక వీడియో చేశాం. ఆ వీడియోలో మనం ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు మన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 3 అంచెల వ్యవస్థ గురించి చెప్పుకున్నాము. మొట్టమొదటిది, పాకిస్తాన్లో దాగున్నటువంటి ఉగ్రవాద నాయకులు, ముఠా నాయకులు, వ్యూహకర్తలు, హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని పట్టడం. దీన్ని డీక్యాపిటేషన్ స్ట్రాటజీ, అంటే తల కొట్టేయడం అనమాట. తలను తీసేస్తే మిగతా మొండెం, బాహుబలి సినిమాలో బల్లాల దేవుని కుమారుడిలాగా మొండెం 4 అడుగులు వేస్తుంది, ఆ తర్వాత కుప్పకూలిపోతుంది. రెండవ వ్యూహము, ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యూహకర్తలకు, మన దేశంలో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులకు మధ్య మిడిల్ లెవెల్ హ్యాండ్లర్స్ ఉంటారు. వీళ్ళు ఉగ్రవాద సంస్థలలో నాయకులుగా, సభ్యులుగా పైకి కనిపించరు, కానీ అదే రాడికలైజేషన్, అదే మతోన్మాదము, అదే జిహాదీ ఉన్మాదము అదంతా కూడాను ప్రమోట్ చేస్తూ ఉంటారు. మిడిల్ లెవెల్ హ్యాండ్లర్స్ని పాకిస్తాన్లో వాళ్ళ పని పట్టే పనిని ఇటీవలే ప్రారంభించారు. మూడవది, మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో ఈ నెట్వర్క్లోని కీలక సభ్యుల్ని వాళ్ళ పని పట్టడం. ఎందుకంటే కింద పని చేసి అప్పుడప్పుడే సోషల్ మీడియాలోకి వచ్చి, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో రాడికల్ ఉన్మాదాన్ని వంట పట్టించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకుంటే సరిపోదు. వాళ్ళు అత్యంత క్రింద లెవెల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, ఎక్కడో బట్టల దుకాణంలో పనిచేస్తున్నట్టుగా ఉంటాడు, లేకపోతే ఏ విజయవాడ ఆటోనగర్లోనో ఒక మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు, లేకపోతే విజయవాడ భవానీపురంలో ఒక ర్యాపిడో లేకపోతే స్విగ్గీ, జొమాటోలో పనిచేసేవాడిలా ఉంటాడు. వీళ్ళు చాలా క్రింద స్థాయి నాయకులు. వీళ్ళు కాకుండా ఇటువంటి గ్రూపులను తయారు చేసేటటువంటి ఇటువంటి స్లీపర్ సెల్స్ని ఎక్కడికక్కడ కలుపు మొక్కల్ని నాటినట్టుగా నాటి రెడీగా పెరిగేందుకు సిద్ధంగా ఉంచేటటువంటి కింగ్ పిన్స్ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాడి పని పట్టినట్టయితే కింద ఉన్నటువంటి ఈ నెట్వర్క్లు కకావికలమైపోతాయి. కాబట్టి పాకిస్తాన్లో డీక్యాపిటేషన్ స్ట్రాటజీ నడుస్తోంది. దాంతోపాటు మిడిల్ లెవెల్ హ్యాండ్లర్స్ పైన మొదలైంది. భారతదేశంలో కూడా ఉన్నటువంటి కింగ్ పిన్స్ని పట్టుకునే ప్రక్రియ ప్రారంభమైంది. గత 2 నెలలుగా పత్రికల్లో చూస్తూ ఉంటే తమిళనాడులో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. తిరుచిరాపల్లిలో రైలు నుంచి దింపి 6-7గురిని అరెస్ట్ చేశారు. లేకపోతే ఎక్కడో విజయవాడలో ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి వార్తల్ని మనం వింటూ వస్తున్నాం. ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు, లేకపోతే బీహార్లో అరెస్ట్ అయ్యారు, ఈ రకమైనటువంటి ఉత్తరప్రదేశ్లోని కొన్ని చోట్ల అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలో ఏకకాలంలో 12 చోట్ల రెయిడ్స్ జరిగాయి. ఈ వార్తలన్నీ వింటూ వచ్చాము. ఇవన్నీ కూడాను ఇందాక మనం చెప్పుకున్నటువంటి కలుపు మొక్కలు. వీటన్నిటికీ ఆశ్రయం ఇచ్చేటటువంటి నాయకుడు ఇంకొకడు ఉంటాడు, వాడిని పట్టుకోవాలి. తాజాగా భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీలో షబ్బీర్ అహ్మద్ లోన్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాయి. ఈ షబ్బీర్ అహ్మద్ లోన్కి 2 ముద్దు పేర్లు కూడా ఉన్నాయి, ఎలియాస్లు కూడా ఉన్నాయి. ఒక ముద్దు పేరు రాజా. షబ్బీర్ అహ్మద్ లోన్ అలియాస్ రాజా అలియాస్ కశ్మీరీ. ఇతని కథ చాలా విచిత్రం. ఇతను కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో ఉన్నటువంటి కంగన్ అనే ప్రాంతానికి చెందినవాడు. కంగన్ నుంచి ఉగ్రవాదానికి ఆకర్షితుడై సరిహద్దు దాటి ముజఫరాబాద్కు వెళ్ళాడు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని, అది మెయిన్ సెంటర్. ఆ ముజఫరాబాద్లో అతను లష్కరే తోయబా శిక్షణను పొందాడు. చాలా కఠినమైనటువంటి శిక్షని చాలా పట్టుదలతో అభ్యసించి ఆ తరువాత లష్కరే తోయబాలో కీలక నాయకుడయ్యాడు. ఆ తరువాత భారతదేశానికి వచ్చాడు. కశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులు చేశాడు. పాకిస్తాన్ యొక్క ఆదేశాల మేరకు పాకిస్తాన్లో స్విచ్ నొక్కుతున్నాడు. ఈ షబ్బీర్ అహ్మద్ లోన్ ఇక్కడ యాక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేశాడు. ఆ తరువాత అతన్ని 2007లో అరెస్ట్ చేయడం జరిగింది. 2007లో అరెస్ట్ చేసే నాటికే అతను లష్కర్ తోయబా అధినేత అయినటువంటి హాఫిజ్ సయీద్కి, అదేవిధంగా
జాకీర్ రెహమాన్ లఖ్వీ వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ ఉగ్రవాద సంస్థ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ చూసే జాకీర్ రెహమాన్ లఖ్వీకి అత్యంత సన్నిహితుడు. కశ్మీర్లో పోస్టర్లను పెట్టడము, జహాదీ ఉన్మాదాన్ని పెంచటము, యువకుల్ని లష్కర్లో చేర్చటము, ఈ పనులన్నీ చేసేవాడు. చేసిన తర్వాత ఇతను 2007లో కశ్మీర్లో ఆపరేషన్స్ చేస్తుండగా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత 2018లో బెయిల్ పొందాడు. న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వగానే ఇతను మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మన ఇంటెలిజెన్స్ వర్గాలు అతన్ని వెంటాడడం మొదలు పెడితే తేలింది ఏంటంటే అతను బంగ్లాదేశ్కి వెళ్ళాడు. బంగ్లాదేశ్లో చాలా మాటున ఉండి ఎలాంటి యాక్టివిటీస్ చేయకుండా నెమ్మదిగా భారతదేశంలో ఉన్నటువంటి తన కాంటాక్ట్స్ని టచ్ చేయటం మొదలుపెట్టాడు. ఈ రకంగా తను దాదాపు 20 సంవత్సరాలుగా లష్కర్ తోయిబాకి అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉగ్రవాద నెట్వర్క్స్ని బిల్డ్ చేసి, రాడికల్ యూత్ నెట్వర్క్స్ని బిల్డ్ చేసి, మతోన్మాదము తలకెక్కించుకున్నటువంటి యువకుల గ్రూప్స్ని డెవలప్ చేసేటటువంటి పనిలో ఢిల్లీకి వచ్చారు. ఇతని ప్రోద్బలంతో ఇటీవల బంగ్లాదేశ్కి, చెన్నైకి, వివిధ ప్రాంతాలకి ఉగ్రవాదులు వెళ్ళడం, తిరుచిరాపల్లి సంఘటన కానీ, ఢిల్లీ సంఘటన కానీ, బీహార్లో అరెస్టులు కానీ, విజయవాడలో అరెస్టులు కానీ, వాటన్నిటి వెనుక ఈయన తయారు చేసిన ఉగ్రవాదులే అరెస్ట్ అయింది. సో ఇప్పుడు ఈ క్రింద వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా షబ్బీర్ అహ్మద్ లోన్ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈయన ప్రయాణం చూడండి. కశ్మీర్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి కశ్మీర్, కశ్మీర్ నుంచి భారత్లోని వివిధ భాగాలు, ఆ తర్వాత తిహాడ్ జైల్ నుంచి విడుదలయ్యాక, బెయిల్ మీద విడుదలయ్యాక బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ భారతదేశంలోకి వచ్చి మళ్ళీ లష్కర్ ఎ తోయిబా పనులు చేయటం. 20 సంవత్సరాలుగా లష్కర్ ఎ తోయిబా కోసము అత్యంత కీలక నాయకుడిగా ఉంటూ పనిచేస్తున్నవాడు ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. ఇలాంటి కీలకమైనటువంటి నాయకులు అరెస్ట్ అయినట్టయితే మొత్తము నెట్వర్క్ భగ్నమవుతుంది. ఇప్పుడు షబ్బీర్ అహ్మద్ లోన్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రకరకాల సమాచారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, భారత్ ఈ 2 దేశాల మధ్య ఉగ్రవాదులు ఆపరేట్ చేసే విధానాలకు సంబంధించి, వాళ్ళ వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారం షబ్బీర్ అహ్మద్ లోన్ నుంచి లభిస్తుంది. ఇలాగే మన భద్రతా దళాలు మరొక ఉగ్రవాద నాయకుడు, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుడు కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు షేక్ సజ్జాద్ గుల్. ఈ షేక్ సజ్జాద్ గుల్ కథ కూడా చాలా విచిత్రమైంది. 2002లో ఇతను అరెస్ట్ అయ్యాడు. 2003లో అప్పటి న్యాయస్థానము, అంటే వాజ్పేయి ప్రభుత్వ సమయంలో న్యాయస్థానం అతనికి శిక్ష విధించింది. 2017లో శిక్షాకాలం పూర్తయిపోయిన తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళాడు. షేక్ సజ్జాద్ గుల్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నాడా? మారు వేషంతో, మారు రూపంతో భారత్లో వచ్చి ఈ జహాదీ మూకలన్నిటికీ కూడాను మార్గదర్శనం చేసి వాళ్ళని మత ఉద్రిక్తతల వైపు లేకపోతే ఉగ్రవాదం వైపు మరలిస్తున్నారా అన్నది భద్రతా దళాలు అన్వేషిస్తున్నాయి. షబ్బీర్ అహ్మద్ లోన్ని అరెస్ట్ చేసినట్టుగానే ఈ షేక్ సజ్జాద్ గుల్ని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది. నెమ్మదిగా ఈ 3 అంచెలలో ఉన్నటువంటి ఉగ్రవాద నాయకత్వము, కీలకమైన ప్లేయర్లని హతం చేసినట్లయితే క్రింద ఉన్నటువంటి నెట్వర్క్స్ నిష్క్రియలో పడిపోతాయి, నైరాశ్యంలో పడిపోతాయి. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని వాళ్ళని ఫినిష్ చేయడానికి వీలవుతుంది. దాదాపు ఇలాంటి స్ట్రాటజీని నక్సల్స్ని దెబ్బతీయడం కోసము, నక్సల్ ముక్త భారత్ని తయారు చేయడం కోసము భారత ప్రభుత్వం అనుసరించింది. దాదాపు అలాంటి వ్యూహాన్నే అటు పాకిస్తాన్లో జరుగుతోంది. అదేవిధంగా హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మిడిల్ లెవెల్ వ్యూహకర్తల్ని ఫినిష్ ఆఫ్ చేయటం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు నెమ్మదిగా మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద నెట్వర్క్ల నాయకులను కూడా వాళ్ళ పని పట్టడం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.